కాళేశ్వరం కమిషన్ మరోసారి విచారణ కంటిన్యూ చేస్తుంది. విచారణలో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణలో అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ కంటే ముందే ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. కమిషన్ ప్రశ్నలకు తమ పరిధిలో లేని అంశాలంటూ దాటవేశారు అధికారులు. కాగ్ రిపోర్టుతో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. అయితే ఇవాళ జరిగిన విచారణలో కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అండ్ ఈఎన్సీ హరిరామ్, మేడిగడ్డ ఎస్సీ సర్దార్ ఓంకార్ సింగ్ హాజరు కాలేదు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, కాళేశ్వరంకి సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద విచారణ కొనసాగుతూ ఉన్నది. అయితే గతంలో ఎవరెవరైతే కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారో తమ అభిప్రాయాలను, అసలు ఏం జరిగింది, వాళ్ళ పరిధిలో ఏముండే, కాళేశ్వరం ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి పరిధి తమకు ఎంతవరకు ఉండే, ఇట్లా ఓవరాల్గా అక్కడ ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు అఫిడవిట్ల రూపంలో తమ అభిప్రాయాలను కమిషన్కి ఇచ్చారు. ఎవరెవరైతే అభిప్రాయాలకు సంబంధించి అఫిడవిట్లు ఇచ్చారో ఆ అఫిడవిట్ల ఆధారంగా ఈ బహిరంగ విచారణ పేరుతోని కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉన్నారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి విడతల వారీగా ఇంజనీర్లను పిలిచి క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉన్నారు. నిన్న చూసాము ఆ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉండే ఇంజనీర్లను కూడా పిలిచి నిన్న విచారణ చేశారు. ఇక ఇవాళ జరిగినటువంటి ఈ ఏదైతే ఓపెన్ విచారణ ఉందో ఈ ఓపెన్ విచారణ బహిరంగ విచారణకు సంబంధించిన దాంట్లో ఇవాళ మొత్తం ఈ ఫైనాన్షియల్ సంబంధించిన అంశాలకు సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్లకు సంబంధించిన దాని మీదనే ఇవాళ ఈ ఓపెన్ డిబేట్ ఓపెన్కి సంబంధించినటువంటి ఓపెన్ హౌస్లో ఈ క్రాస్ ఎగ్జామినింగ్ జరిగింది. వాస్తవానికి 5 మంది అధికారులు ఇవాళ రావాల్సి ఉండే, కానీ ఇద్దరు వివిధ కారణంగా ఇద్దరు ఆఫీసర్లు ఇవాళ కమిషన్ ముందు విచారణకు రాలేదు. 3 ఆఫీసర్లు వచ్చారు. అయితే ఇందులో ఇవాళ వచ్చిన దాంట్లో ఏదైతే ఈ కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం 5 మంది అధికారులు అయితే అందులో 3 అధికారులు మాత్రమే వచ్చారు. ఇందులో వచ్చిన వాళ్ళల్లో ఒకటి ఏదైతే ఈ కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, తర్వాత డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ చీఫ్ హరిభూషణ్ శర్మ. సో వీళ్ళు 3 ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. ఇక రోజు కూడా ఈ అధికారుల విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినింగ్ విషయంలో భాగంగా ఈ అధికారులు కొంతమంది ఇంజనీర్లు కమిషన్ అడిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామినింగ్ సంబంధించిన దాంట్లో కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు కొంత పొంతనలేని సమాధానాలు చెప్పడం, తమ పరిధిలో ఉన్నప్పటికీ అది కొంతమంది మేము మర్చిపోయామే, మా పరిధిలో మాకు ఇప్పుడు గుర్తు లేదని చెప్పి, లేదంటే పై అధికారులు చెప్పడం వల్లనే మేము చేశామని చెప్పేసి, నిబంధనలు కూడా మేమేమి చూడలేమని చెప్పేసి ఇట్లా రకరకాల ఆన్సర్లు ఇవ్వడంతో కమిషన్ సీరియస్ అవుతుంది. ఇక ఇవల్ల జరిగినటువంటి ఈ ఏదైతే ఈ అకౌంట్స్ ఆఫీసర్లు ఉన్నారో ఈ అకౌంట్స్ ఆఫీసర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినింగ్లో కూడా కొంత ఇవాళ జరిగినట్టు దాంట్లో కూడా కమిషన్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షమే కురిపించారని చెప్పొచ్చు. వాళ్లకు వాస్తవానికి ఈ లోన్లు తీసుకోవాలంటే ఎవరి అనుమతి తీసుకొని మీరు లోన్లు తీసుకుంటారు, సో ఇప్పటివరకు తీసుకున్నటువంటి లోన్లు ఎన్ని, ఎక్కడెక్కడ లోన్లు తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి నిబంధనలు ఏముంటాయి, సో ఇట్లా ఓవరాల్గా ఈ అకౌంట్స్ రిలేటెడ్కి సంబంధించిన దాని మీదనే ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో పీసీ ఘోష్ అధికారులను అడిగారు. ఇక వీటితో పాటు ఈ నిధుల సేకరణకు సంబంధించి, తర్వాత బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఈ 3 ఏదైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో ఈ 3 బ్యారేజీలకు సంబంధించి నిధుల సేకరణ ఎట్లా చేశారు, తర్వాత బిల్లుల చెల్లింపులు ఎట్లా చేశారు, దీనికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ ఫైనాన్షియల్కి సంబంధించి మొదట్లో ఎంత చూపించారు, ఆ తర్వాత దీన్ని పెంచుతూ వచ్చారు కాబట్టి ఎంతెంత పెంచారు, మరి తెచ్చినటువంటి లోన్లకు సంబంధించిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత తీసుకొచ్చారు, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే ఇవాళ పూర్తి స్థాయిలో ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఏమైతే ఉంటాయో దానికి సంబంధించిన దాని మీదనే ఇవాళ కమిషన్ ఈ 3 అధికారులను కూడా దాని మీదనే క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. అందులో భాగంగానే ఇక ఏదైతే ఈ లోన్లు తెచ్చారో ఇవి కార్పొరేషన్ పేరుతోని ఈ కాళేశ్వరం నిర్మాణము కార్పొరేషన్ పేరుతోని కొన్ని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు. మరి ఆ లోన్లు తీసుకున్న వాటిని ఎక్కడెక్కడ ఎవరెవరికి ఇచ్చారు, ఏ కాంట్రాక్ట్కి ఎంత ఇచ్చారని అడిగితే ఆ లోన్లు తీసుకున్న వాటిని డిపాజిట్ చేశామని చెప్పేసి అధికారులు చెప్పారు. డిపాజిట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్తోని ఏదైతే ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో 3 బ్యారేజీలు తర్వాత కార్పొరేషన్ మెయింటెనెన్స్ సంబంధించి వాడేవాళ్ళం. తర్వాత ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్లో ఎవరు కూడా రెగ్యులర్ అధికారులు లేరు, అక్కడ కాంట్రాక్టు లేదంటే ఈ ఏదైతే డిప్యుటేషన్ మీద అక్కడ వచ్చిన వాళ్ళే పనిచేశారని చెప్పేసి కూడా
కమిషన్ ముందు ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్లో ఈ అధికారులు చెప్పారు. అయితే ఈ ఎట్లా ఇప్పుడు లోన్లు ఏమో మీరు కార్పొరేషన్ లోన్లు ఏమో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీరే తెచ్చారు, సో దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన పేరుతో తెచ్చారు, మరి ఎట్లా జీతాలకు ఎట్లా వాడతారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులై జీతాలకు ఎట్లా వాడతారు, దాని మెయింటెనెన్స్కు ఎట్లా వాడతారని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో ఈ ముగ్గురు అధికారులను కూడా పీసీ ఘోష్ అడిగారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇక వీటితో పాటు కాగ్ రిపోర్ట్ కూడా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన దాని మీద కాగు రిపోర్ట్ కూడా విడుదల చేసింది. కాబట్టి ఈ కాగ్ రిపోర్ట్కి సంబంధించి ముగ్గురు అధికారులను కూడా విడివిడిగా విచారణ చేసినప్పటికీ, క్రాస్ ఎగ్జామింగ్ చేసినప్పటికీ వీళ్ళందరినీ కూడా ఈ కాగ్ రిపోర్ట్కు సంబంధించిన దాని మీద పీసీ ఘోష్ వాళ్ళను ప్రశ్నలు అడిగారు. అయితే కాగ్ రిపోర్ట్ దాంట్లో కొన్ని పొంతనలేని సమాధానాలు కొందరు చెప్పడం, కొందరేమో అందులో 1-2 తప్పుగా ఉన్నాయని చెప్పేసి ఒక అధికారి చెప్పడం, ఇట్లా 2-3 రకాలుగా ఈ కాగ్ రిపోర్ట్ మీద వాళ్ళు సమాధానాలు చెప్పడంతో అందులో కూడా కొంత కమిషన్ కొంత అనుమానాలు కూడా వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. అసలు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్కి సంబంధించి చూసేదే మీరు, సో కాగ్ రిపోర్ట్కి సంబంధించిన దాంట్లో పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని చెప్పేసి కూడా కొంత సీరియస్ అయినట్లు కమిషన్ సీరియస్ అయినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. సో ఇట్లా ఓవరాల్గా ఈ లోన్లు, తర్వాత డిపాజిట్లు, తెచ్చినటువంటి లోన్లకు సంబంధించి డిపాజిట్లు, తర్వాత ఖర్చు పెట్టిన సంబంధించిన దాని మీద ఎంత ఖర్చు పెట్టారు, తర్వాత దీనికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, ఈ లోన్లకు సంబంధించి మరి లోన్లు తీసుకున్నారు ఎవరు అనుమతి తీసుకున్నారు, ఏ అధికారి అనుమతి తీసుకున్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే అడిగారు. తర్వాత ఇక్కడ అధికారులు చెప్పిన దాంట్లో కూడా ఈ లోన్ల విషయంలో ప్రధానంగా అప్పుడున్నటువంటి సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీతో పాటు పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమతితోని, తర్వాత ఈ కార్పొరేషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ బోర్డు అనుమతితోనే మేము లోన్లు తీసుకున్నామని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి క్రాస్ ఎగ్జామింగ్లో చెప్పారు. కాబట్టి ఇందులో కూడా అంటే నిబంధనలు లోన్లు తీసుకునే విషయంలో నిబంధనలు పాటించామని చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో, వాటిని ఖర్చు చేసే విషయంలో ఈ నిబంధనలు పూర్తిగా పాటించలేదనే అభిప్రాయాలు కూడా ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామ్లో కొంతమంది అధికారులు చెప్పారు. ఓవరాల్గా ఇక ఈ బిల్లుల చెల్లింపులు, తర్వాత ఈ తెచ్చినటువంటి లోన్లు, తర్వాత ఇప్పటివరకు అయినటువంటి ఖర్చు, ఏ కాంట్రాక్టర్లకు ఎంత ఇచ్చారు, సో ఇంకా మొదట్లో ఎంత ఉండే దీనికి అంచనా, తర్వాత ఎంత పెంచుతూ వచ్చారు, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే ఇవాళ జరిగినటువంటి ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఈ ప్రశ్నలు జరిగాయి. దీనికి సంబంధించి అధికారులు కూడా దీనికి సంబంధించి కొన్ని సరైనటువంటి సమాధానాలు చెప్తే మరికొన్ని తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేసినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక పద్మావతి అనే అధికారి అయితే దీనికి సంబంధించి ఈ కమిషన్ అడిగే కొన్ని ప్రశ్నలకు సంబంధించి కొంత మౌనంగా ఉండడం, లేదంటే కొన్ని అవి మేము చెప్పలేమని చెప్పడం, ఇట్లా కొన్ని రకాలుగా వీళ్ళు చెప్పినటువంటి ఇవాళ క్రాస్ ఎగ్జామింగ్లో అధికారులు చెప్పినటువంటి ఆన్సర్లు కొన్ని క్వశ్చన్లకి సమాధానాలు చెప్పకపోవడం కొంత అనుమానాలకైతే తావుదీస్తూ ఉన్నాయి. చూడాలి మరి విడతల వారీగా అన్ని శాఖలకు సంబంధించి ఏదైతే ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో 3 బ్యారేజీలకు సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో, ఏ శాఖలు ఉన్నాయి, ఇట్లా వాళ్ళందరినీ కూడా విడతల వారీగా పిలిచి క్రాస్ ఎగ్జామింగ్ చేస్తుందో ఆ తర్వాత ఫైనల్గా దీని మీద పూర్తి స్థాయిలో అందరినీ విచారించిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంటుందని